జై తెలంగాణ. నిన్నటి రోజున జిల్లా పార్టీ అధ్యక్షులు సంగీత శ్రీనివాస్ గారు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మొన్నటి రోజున ఒక పద్మశాలి కుటుంబం అనాథ కావడం చూసి తరించిపోయి మొన్నటి రోజున కేటీఆర్ గారు సిరిసిల్ల ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు రావడం జరిగింది. ఆ రోజున ఒకరోజు ముందే చెప్పడం జరిగింది, మా పార్టీ నాయకులకు తెలియజేయడం జరిగింది. ఆ రోజున ముందే వచ్చే ముందు పార్టీ ఇది రాజకీయ హత్య కాదు, లావాదేవీల మధ్య జరిగిన హత్య అని చెప్పి నేను రోజున సంగీతం శ్రీనివాస్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు అది హత్యనా ఆత్మహత్యనా అని అన్ని వివరాలతోటి ఎఫ్ఐఆర్ చేసిన కాపీ ఉంది. దానికి తోడు ఇవాళ సందీప్ అనే వ్యక్తికి ఈయనకు చంపడానికి ఏమి కారణం అని చెప్పి పర్ఫెక్ట్గా జిల్లా యంత్రాంగం పోలీసు యంత్రాంగం ఎఫ్ఐఆర్లో చూపించడం జరిగింది. అవన్నీ ఆధారపడి మీకు చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా కేవలం నామకే వస్తే ఒక కేటీఆర్ను విమర్శించాలని చెప్పి నిన్న విమర్శించడం జరిగింది. వాస్తవానికి జరిగిన సంఘటనలో గతంలో దాదాపు నాకు తెలిసిన 1990 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. వ్యక్తిగతంగా ఏనాడు ఎలక్షన్ తర్వాత ఏనాడు ఏ రాజకీయాలు ఎవరి పార్టీలు వాళ్ళు ఎవరి అన్న అంటే తమ్ముడు అంటే జరిగిన సంఘటనలు చూసినా కానీ ఈ 3 సంవత్సరాల నుంచి జరిగిన సంఘటనలు అధికారంలోకి ఉంటే ఇన్ని వాడుకోవచ్చా అనేది మా 10 సంవత్సరాల్లో అధికారంలో ఉండి ఎలాంటిది వాడుకోలేకపోయినాం. కానీ వాడుకోవచ్చా అని చెప్పి నిజస్వరూపాన్ని బయట పెట్టిన యంత్రాంగం మీది కాంగ్రెస్ ప్రభుత్వం. సూత్రధారులు ఏ మనిషిని బీఆర్ఎస్ పార్టీని ఎట్లా హింసించాలని చెప్పి మాకు నేర్పిన మీ సూత్రధారులకు మా పార్టీ పక్షాన ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. గతంలో ఎన్ని చిత్రహింసలకు మా పార్టీ నాయకులు చేసినా కానీ మేము భరించాము. కానీ మొన్నటి రోజున అది చూస్తుంటే మా పార్టీ పక్షాన పెద్దలు కేటీఆర్ గారికి బాధ కలిగించి ఖచ్చితంగా ఈ రాజకీయం చూసినా హత్య రాజకీయం ఉంటుందని చెప్పి ఆ కుటుంబాన్ని పరామర్శించి పోవడం జరిగింది. అది హత్య కాదు లావాదేవీలు అని చెప్పి మీరు మాట్లాడడం జరుగుతుంది. అసలు ఆ వ్యక్తులు ఏ విధానంగా వేయండు, ఎందుకు చంపవలసి వచ్చింది ఏంటిదని చెప్పి దానికి సంబంధించిన మీ కాంగ్రెస్ నాయకుడు అని చెప్పి 34వ అభ్యర్థి మార్గం మంజుల లక్ష్మణ్ అని చెప్పి మీరే బీఫామ్ ఇచ్చి మీ పార్టీ పక్షాన్నే 34వ వార్డుల కౌన్సిలర్గా గెలిపిస్తామని చెప్పి మీరు బీఫారం ఇచ్చిన ప్రూఫ్ ఇది మీ పార్టీ నాయకుడు కాదా? కేవలం కేటీఆర్ వస్తుండు ఇది ఎటో పోతుందని చెప్పి జిల్లా అధ్యక్షుడు ఖచ్చితంగా ఈరోజు పార్టీ పక్షాన ఆయన వస్తుడు కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి ఆయన పైన అని చెప్పి ఆ రోజున కేటీఆర్ 2 గంటల ముందు వస్తుందని తెలిసి ఇప్పుడు మీ పార్టీ నుంచి వెళ్ళి సస్పెండ్ చేసిన పత్రం మీ పార్టీకి సంబంధించింది కాదా అని చెప్పి నేను సంగీత శ్రీనివాస్ గారిని అడగడం జరుగుతుంది. ఇంకొకటి ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలోని దాదాపు ఇటువంటి రాజకీయం చరిత్రలో చూడలేదు, ఇక ముందు చూడొద్దని చెప్పి మేము అనుకుంటున్నాం. గతంలో మొన్నటికి మొన్న మామూలుగా రాజకీయాలు కుట్రసారి రాజకీయాలు చూసినాం కానీ బాజాప్తా ఒక పోలీస్ యంత్రాంగం ఖచ్చితంగా ఇది ఆత్మహత్య అనుకున్న దాన్ని క్షీణించి ఈరోజు అది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పి తేల్చిన పోలీస్ డిపార్ట్మెంట్కు అయితే ఇది హత్యనే అని చెప్పిన తర్వాత ఈ సందీప్కు మరి మార్చచ్చు అని చెప్పిన ఎఫ్ఐఆర్ కాపీలో ఇంత బాజాప్తా ఇది రాజకీయ హత్య, ఈ హత్య చేస్తే సందీప్ పైన పోతుందని చెప్పి ఇవాళ ఎఫ్ఐఆర్లోనే ఉన్నది బాజాప్తా. మీరు చూడండి, ఇది సందీప్ పైన వడాలని చెప్పి ఇది రాజకీయ కుట్ర రాజకీయ హత్య అని చెప్పడానికి ఆధారాలతో సహా ఒక జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఇవాళ ఈ ఎఫ్ఐఆర్లో చేర్చిందని ఇది మేము పెట్టింది కాదు, ఇది రాజకీయ హత్య అని చెప్పి బాజాప్తా పోలీస్ డిపార్ట్మెంటే ఇది ఎఫ్ఐఆర్ కాపీ కాబట్టి మేము విలేకరుల ముందు తెలియజేయడం జరుగుతుంది.